కెమెరా వైపు చూడవద్దు, అబ్బాయి వైపు చూసారు వాళ్ళు. రెడీ 1 2 3. సౌండ్ రికార్డ్ అవుతుంది, కొంచెం గట్టిగా అరవండి మీరు చెవులు మూసుకోవద్దు, నోరు దగ్గర. రెడీ రెడీ అండి, కొంచెం దగ్గర. ఓకే రెడీ రెడీ మేడం, ఓకే రెడీ అండి. రెడీ 1 2 3 గో. ఇవి వచ్చి మంగళ స్నానం ఫొటోస్ అన్నమాట. మంగళ స్నానం అయితే చాలా బాగా జరిగింది. మంగళ స్నానం అయిపోగానే నెక్స్ట్ ఇంకా పెళ్లి వచ్చేసి మాకు ఇక్కడ ఆంధ్రాలో మాలకొండ మీద అన్నమాట. ఇక్కడ కొండ మీద పెళ్లి జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి చాలా మా అన్నయ్యలు, బాబాయిలు ఇలా చాలా మంది పెళ్ళిళ్ళు అనేది మాలకొండ మీదే జరిగినాయి. అట్లా ఒక 15 years బ్యాక్ అన్నమాట వచ్చాను. ఇంక ఈ మధ్యలో రాలా, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఇక్కడ ఈ మాలకొండ అనేది మనకి ఇక్కడ యాదగిరిగుట్ట ఎలాగో ఇది కూడా అలా అన్నమాట. నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామిది అసలు చాలా పవర్ఫుల్ అన్నమాట. వారానికి ఒక్క రోజే ఉంటుంది, సాటర్డే. ఎవ్రీ శనివారం మాత్రమే ఉంటుంది. మిగతా రోజుల్లో ఇక్కడ అసలు ఎవ్వరు మనుషులు కాదు కదా, ఎవ్వరు ఉండరు ఇక్కడ. పెళ్ళైతే స్టార్ట్ అయిపోయింది. నేనైతే మా తమ్ముడు పక్కనే కూర్చున్నాను, అందుకే వీడియో సరిగా తీయడానికి నాకు అవ్వలేదన్నమాట. కానీ మాక్సిమం కవర్ చేశాను కొంచెం. మొత్తం అయితే తీయలేదు కానీ కొంచెం అయితే తీశాను. మేము అక్కడ పక్కన కూర్చున్నా, పెళ్ళికొడుకు పక్కన కూర్చున్నా నవ్వుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే అక్కడ ఆ పూజారి అయితే మంచి జోక్స్ వేస్తున్నాడన్నమాట. అలా మేము నవ్వుకుంటూనే ఉన్నాము. అయితే పెళ్లి మాత్రం చాలా బాగా జరిగింది కొండ మీద. ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయన్నమాట. పెళ్ళైతే అయిపోయింది. ఇక్కడ శనివారం ఒక్కరోజే ఓపెన్ ఉంటుంది కాబట్టి అక్కడ పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక దర్శనాలకు వచ్చేవాళ్ళు, తలనీలాలు ఇవ్వడానికి వచ్చేవాళ్ళు అలా చాలా మందే ఉంటారన్నమాట. మేము పెళ్ళి అయిపోగొట్టేసుకొని ఇంకా అయిపోయింది కదా, మేము దర్శనానికైతే బయలుదేరాము. ఎండ అయితే మామూలుగా లేదు అస్సలు. ఇక్కడ హైదరాబాద్లో కన్నా ఆంధ్రాలో ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంది. చూడండి ఇక్కడ డిజైన్ చూడండి, చేతులకి చిన్నప్పుడు బాగా వేయించుకునే వాళ్ళం, ఇప్పుడైతే వేయించుకోలేదు. కానీ పక్కన ఈ బొమ్మలు షాపులు ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు వచ్చినవన్నీ గుర్తొస్తాయి అన్నమాట ఇక్కడికి. మేమైతే దర్శనానికి అయితే వచ్చేసాము. చూడండి ఎట్లా ఉంది, కొండలు అంతా అసలు చాలా బాగుందండి. నాకు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట గాడు. అసలు మనం ఏదన్నా మనస్ఫూర్తిగా కోరుకున్నామంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ. అలా ఉంటుందన్నమాట ఇక్కడ. ఈ సరౌండింగ్స్ ఇటు అందరూ ఈ లక్ష్మీ నరసింహస్వామిని చాలా బాగా నమ్ముతారు అసలు. దర్శనం అయితే అయిపోయింది. నేను దర్శనం వీడియో తీయలేదు, అక్కడ అలో లేదన్నమాట వీడియో తీయడానికి. దర్శనం అయిపోగొట్టుకొని కిందకు వచ్చేసాము. చూడండి అక్కడ మొత్తం ఎలా వ్యూ కనిపిస్తుందో, అసలు ఎంత బాగా అనిపిస్తుంది అసలు చూస్తూ ఉంటే. అంటే మా పిల్లలు, మా హస్బెండ్ అనేది ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడికి రావడం. నేను చాలా సార్లు వచ్చాను చిన్నప్పుడు, బాగా వచ్చేవాళ్ళం ఇక్కడికి. వీళ్ళైతే ఫస్ట్ టైం, వీళ్ళకైతే అంతా కొత్తగానే ఉంది. అక్కడైతే కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయండి అసలు. నేనేమో వీడియో తీస్తూ ఉంటే మా బాబు తిడుతున్నాడన్నమాట. ఆ కోతులు ఆ ఫోన్ లాక్కొని వెళ్ళిపోతాయి మమ్మీ, ఎందుకు అలా తీస్తున్నావు అని. పెళ్ళైతే అయిపోయింది కదా, పెళ్లిలో ఫొటోస్ తీయడానికైతే అవ్వలేదు. ఇవి పెళ్లిలో ఫొటోస్ అన్నమాట. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు నేను మా హస్బెండ్ ఆ దర్శనం క్యూలోనే ఫొటోస్ దిగాము. ఇంకా అయిపోయింది కదా, ఈవినింగ్ వచ్చేసి రిసెప్షన్. చూడండి రిసెప్షన్ స్టార్ట్ అయింది, నైట్ రిసెప్షన్.
రిసెప్షన్‌లో అయితే చాలా ఫ్రీ టైమ్ ఉండిందనమాట ఫోటోస్ దిగడానికి. మాకు మంగళ స్నానాలు, పెళ్ళిలో ఇలా ఫోటోలు దిగే టైం లేదు. కానీ ఇక్కడైతే చాలా టైమ్ ఉండింది ఫోటోస్ దిగడానికి. చాలా బాగా ఫోటోస్ కూడా దిగాము. నేను, మా హస్బెండ్ అలా. ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. ఒక సైడ్ వచ్చేసేసి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇలా అందరూ వస్తుంటారు గదా! అన్నమాట. ఇంకొక సైడ్ వచ్చేసేసి డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. నైట్ రిసెప్షన్ గదా! వచ్చే జనానికి బోరింగ్‌గా ఉండకుండా ఉండడానికి డాన్స్ ప్రోగ్రామ్ ఒక సైడ్ అనేది అరేంజ్ చేశారు. అది గూడా చాలా బాగుండింది డాన్స్ ప్రోగ్రామ్ అసలు. అసలు జనాలైతే ఈ రిసెప్షన్ ఇటు చూడడం కన్నా ఇటు ఈ డాన్స్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళే ఎక్కువున్నారనమాట. బాగా చూస్తున్నారు. అంటే నిజంగా వాళ్ళు చాలా బాగా చేశారులే. ఇక్కడ చూడండి మా తమ్ముడైతే ఎంత క్యూట్‌గా ప్రపోజ్ చేస్తున్నాడో వాళ్ళ వైఫ్‌కి. వాళ్ళు అంటే డాన్స్ వాళ్ళు చెయ్యి ప్రపోజ్ చెయ్యం అని చెప్తున్నారనమాట. వాడైతే చాలా క్యూట్‌గా ప్రపోజ్ చేశాడు. ఎంత సిగ్గుపడుతున్నాడో. నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది. ఇంకా మొత్తం డాన్సేనన్నమాట అసలు. బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాం అసలు. చూడండి అందరూ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ ఒక పక్క అయితే మాత్రం మా పాప, మా చెల్లి వాళ్ళ పాప. వాళ్ళకైతే అసలు జనాలతో సంబంధమే లేకుండా డాన్స్ ఏస్తున్నారు. ఆ వీడియో తీసే అతను కూడా ఈ పెళ్ళికొడుకు ఇటు సైడ్ ఉన్న టీమ్‌ని తీయకుండా ఆ చిన్న పిల్లలనే వీడియో తీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంత క్యూట్‌గా డాన్స్ ఏస్తున్నారసలు. చూడండి అసలు చెమట పోస్తుంది. అయినా గాని కాళ్ళు నొప్పులు లేకుండా ఎగురుతూనే ఉన్నారసలు. ఇటు సైడ్ మాత్రము ఈ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వీళ్ళందరైతే అస్సలు ఆగట్లేదు అసలు. మామూలుగా వెయ్యట్లేదు డాన్స్ అనేది. చాలా బాగా ఏస్తున్నారసలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు డాన్స్ వేసేసిన తర్వాత మా బాబు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా మమ్మీ మేము డాన్స్ వేస్తాం మమ్మీ అని అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా డాన్స్ వేశారనమాట. అసలు మామూలుగా వేయలేదు. ఒక పక్క నేను ఫోన్ తీసుకొని వీడియో తీస్తూనే ఉన్నాను అసలు. ఈ చిన్న పిల్లలు చూడండి ఎంత క్యూట్‌గా డాన్స్ వేస్తున్నారు అసలు. ఎవరికైనా అలసిపోతున్నారు కానీ వీళ్ళు మాత్రం అలసిపోవట్లేదు. డాన్స్ వేస్తూనే ఉన్నారు. నేనైతే ఎన్ని సార్లు ఈ వీడియో చూసుకున్నాను ఈ పిల్లల కోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బాబు వాళ్ళు చూడండి ఎలా వేస్తున్నారో డాన్స్ అసలు. మామూలుగా వేయట్లేదు డాన్స్. ఆ పాప వేసి అలసిపోయి వాటర్ తాగడానికి వచ్చేసింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.